పురాణాల గురించి తెలుసుకుంటే అందులో ఎన్నో విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇంద్రుడి దగ్గర గాంధర్వ కన్యలు ఉండేవారు. వారు ఎంతో అందమైన వారు. రంభ, మేనక, తిలోత్తమ ఆయన దగ్గర ఉండేవారు. అయితే ఊర్వశి పుట్టడం కాస్త ఆసక్తిగా ఉంటుంది. ప్రజాపతి అయిన ధర్మమూర్తికి నరనారాయణులు జన్మించారు. వాళ్ళిద్దరూ తపస్సు చేసేందుకు గంధమాదన పర్వతానికి వెళ్లారు. వారు ఘోర తపస్సును ప్రారంభించారు. వారి తపస్సు దేవేంద్రుణ్ణి కలవరపరిచింది. దాంతో ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిపించాడు. వాళ్ళ తపస్సును భగ్నం చేయమన్నాడు. మన్మధుడు రతి, మేనక, తిలోత్తమ, విప్రచిత్త వంటి అత్యంత ఆకర్షణీయమైన సౌందర్యవతులను తీసుకొని తపోవనానికి వచ్చారు. వారంతా తమ రకరకాల చర్యలతో నరనారాయణులను ఆకర్షించాలని ప్రయత్నాలు ఆరంభించారు. నారాయణుడు కామాన్ని జయించినవాడు, చెక్కు చెదరలేదు. కానీ నరుడు కామాన్ని జయించే ప్రయత్నంలోనే ఉన్నాడు. కావున దాంతో అతడు కళ్ళు తెరిచాడు. సౌందర్యవతులైన స్త్రీలను చూశాడు. అతడి మనస్సు చలించింది. ఈ చలించిన మనసుకు అనుగుణంగా వారు ప్రవర్తిస్తారు. అంతవరకు అణిచిపెట్టిన కోరికలు శక్తివంతమవుతాయి. నారాయణుడికి ఇది తెలుసు. అందుకే చలిస్తున్న నరుడి మనసు అదుపులో పెట్టాలని నిశ్చయించుకున్నాడు. తన ఉరుపు నుంచి ఓ సౌందర్యమైన నవ యవ్వన యువతిని సృజించాడు. ఎదురుగా ఉన్న లావణ్యవతుల సౌందర్యాన్ని తలదన్నే ఊర్వశిని సృష్టించాడు. ఆమె సౌందర్యాన్ని చూసి ఇంద్రుడు పటాలమంతా సిగ్గుపడింది. అసమాన సౌందర్యం తమదని గర్విస్తున్న వారంతా తమ ఎదురుగా నిలిచిన నిరుపమాన సుందరిని చూసి తమ ఓటమిని అంగీకరించి తల వంచుకొని వెళ్ళిపోయారు. దాంతో నరుడు దృష్టి తన ఎదురుగా ఉన్న దేవతా స్త్రీల నుంచి నారాయణుడు సృష్టించిన ఊర్వశి వైపు మళ్ళింది. ప్రపంచంలో అందం క్షణికమని గ్రహింపుకు వచ్చింది. ఒక సౌందర్యాన్ని చూసి మైమరిచేలోగా మరొక సౌందర్యం దాన్ని మించి కనిపిస్తుందని, దానికి అంతు లేదని అర్థమైంది. ప్రపంచంలో అనుపమానమైన అసమాన సౌందర్యం విశ్వ సృష్టికారుడేనని బోధపడింది. నరుడి దృష్టి స్థిరమైంది. సంచలనం ఆగిపోయింది.